నేను నీ పక్కనే ఉన్నాను కదా, ఏదో పోగొట్టుకున్న వాళ్ళ అలా పేసి పెట్టావేంటి? నాకు విప్రోలో జాబ్ వచ్చింది. హే, కంగ్రాచులేషన్స్ రా, లవ్ యూ సో మచ్. నాకు ఇష్టమైన సినిమా ఫీల్డ్లో ఉంటూ ఏదో ఒక పని చేస్తూ సినిమా ఫీల్డ్లో చస్తా అంటే ఏ రోజు కూడా నువ్వు నన్ను ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు కూడా నా జాబ్కి ఐలో చెప్పావు కానీ నాకు కాదు, మా ఇంట్లో వాళ్ళకి నీకు కావాల్సిందేంటో తెలుసా? 4 గోడల మధ్య నలుగుతూ డబ్బులు సంపాదించడం. అంతా మీరే కదా, మరి నేనెక్కడా? తాగి మాట్లాడుతున్నావా? యు హర్టింగ్ మీ. నిజాలు మాట్లాడుతుంటే తాగి మాట్లాడుతున్నా అంటున్నావు. మరి నువ్వు కూడా నాకు ఎన్నో చెప్పావుగా, మంచి జాబ్ ఉండాలి, వెనకొచ్చిన సొమ్ము వెనకే వేసుకోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి నాకు నచ్చని ఇన్ని నిజాలు చెప్పి నువ్వెన్నిసార్లు తాగుంటావు? ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? మన లైఫ్ బాగుండాలనే కదా చెప్పింది. మనా కాదు, నీ లైఫ్ బాగుండాలని. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఏటీఎం మిషన్ లాగా చూసేవాళ్ళు. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు జాబ్, ఇదే లొల్లి. అటు ఇంట్లో వాళ్ళు టార్చర్, ఫస్ట్లో ఫెయిల్ అయిందని టార్చర్. అసలు నా లైఫ్ ఎటు వెళ్ళిపోతుందని భయం. నేను ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకున్నానో నాకు తెలుసు. ఇవన్నీ భరించలేక చద్దామనుకుంటే వాడు బతికించి ఎలా మార్చాడు నన్ను. వాడికి డైరెక్టర్ అవ్వాలన్న డ్రీమ్. వాడు నాలాగా ఒకటి కింద పనిచేయలేడు. ఇప్పుడు ఈ జీవితం వాడిచ్చింది. ఇప్పుడు వాడికి యూస్ఫుల్ కాకపోతే ఇప్పుడు ఈ జీవితానికి అర్థమే ఉంది. హలో తరుణ్, ఎక్కడున్నావు? మనీషా దగ్గరున్నారా? ఓ, ఫ్రీ అక్కాల్చారా? ఫ్రీగానే ఉన్నారా? ఎక్కడున్నావు? మన టెర్రస్ పైన ఉన్నారా? సరే, వస్తున్నా. ఇప్పుడు నీకు నాకు జాబ్ వచ్చిన విషయం చాలా ఈజీగా చెప్పేశా. వాడికి అలా చెప్పలేను, కానీ చెప్పాలి. వెళ్తున్నా. ఏదైనా బాధలు ఉంటే తప్ప నువ్వు మందు జోలికి పోవు. అసలేమైందిరా? వస్తుపోయే బాధలేగా, ఏముంది, మామూలే. రోజు రోజుకి కెరీర్ మీద భయం వేస్తుంది మామ. ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. మనకా ఆస్తిపాస్తులు లేవు, మన తల్లిదండ్రుల కష్టం చూస్తూ పెరిగాం. వాళ్ళని ఈ వయసులో కూడా చూసుకోకపోతే ఇంక నేనెందుకు? కొన్ని రోజులు ఆగరా, ద బెస్ట్ డైరెక్టర్ అవుతావు. నాకు నమ్మకం ఉందిరా. ఆ నమ్మకంతోనే చాలా ట్రై చేస్తున్నా మామ. ప్రొడ్యూసర్ల చుట్టూ కుక్కల్లా తిరుగుతున్నాను, కానీ బాగా ఇబ్బంది అవుతుంది. బట్ సెట్ అవుతా, కానీ కొంచెం డబ్బులదే బాగా ఇబ్బంది అవుతుంది మామ. సినిమా పిచ్చితో ఉంటూ వేరే పని చేయాలంటే మనసు ఒప్పట్లే. జీవితం అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. రేయ్, నాకు జాబ్ వచ్చిందిరా. కంగ్రాట్స్ మామా, సూపర్ రా నువ్వు. కానీ జాబ్ ఇక్కడ కాదురా, ఆ? ఢిల్లీలో. జాయినింగ్ ఎప్పుడు? మండే అన్నారు. రేపెళ్ళి రూమ్ సెర్చ్ చేసుకోవాలరా. కలిసుంటే ఆ దేవుడికి నచ్చదు మామ, అందుకే ఇష్టమైన వాళ్ళని దూరం చేస్తుంటాడు. నువ్వు లేకుండా కష్టమే. జస్ట్ ఫోకస్ ఆన్ కెరియర్ మామ.
మనం టెన్షన్స్లో ఉన్నప్పుడు బెస్ట్ రిలీఫ్ రా స్మోక్. రోజు ఇలా కూర్చొని స్మోక్ చేసేవాళ్ళం రా. మళ్ళీ చేస్తామో లేదో. పద. రేయ్, తరుణ్ ఢిల్లీ వెళ్ళిపోతున్నాడంట కదరా. ఆ, వాడు సెటిల్ అవ్వడం మంచిదే కదరా. రామ్, నువ్వు నా ఫ్రెండ్ వేరా, కానీ నువ్వు వెళ్తే నాకింత బాధ ఉండదు. వాడు వెళ్తానప్పటి నుంచే అప్పుడు స్టార్ట్ అయిందిరా బాధ. బ్రేకప్ అయితే మన లైఫ్లో బెటర్ పర్సన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయిరా, కానీ ఫ్రెండ్షిప్లో అలా కాదు. ఎమోషనల్గా ఒక్కడితోనే కనెక్ట్ అవుతాం. నా లైఫ్లో వాడేరా. రవి, ఇంకో 40 minutesలో ట్రైన్ ఉందిరా. రారా, డ్రాప్ చేయరా. యారా, ఏం మాట్లాడావు? నా వల్ల కావట్లేదు మావా. నా వల్ల కాదు, కానీ తప్పదురా. ఎప్పుడు అనుకోలేదు మామ ఇలాంటి రోజు వచ్చి మనం దూరం అవుతామని. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళాం. ప్రతి ప్లేస్లోనూ ప్రతి పనిలోనూ కలిసే ఉన్నాం. ఏం చేసినా ఇద్దరు కలిసే చేసాం. సడన్గా నువ్వు వెళ్ళిపోతుంటే ఎప్పుడు రాని కన్నీళ్ళు ఒక్కసారిగా వచ్చేసామమ్మా. ఒరే పిచ్చోడా, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తా? ఢిల్లీనేగా. ఎక్కడైతే ఏందిరా, దూరమైతే ఉందిగా. అదే ఇక్కడైతే ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వచ్చేవాడివి. మనం చేసిన దొంగ పనులు, వెళ్ళిన సినిమాలు, తిరిగిన ఆడిషన్లు, బాధేస్తే ఒంటరిగా వెళ్ళిన దారులెన్నో. ఒక్కటే ఏంటి, మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలున్నాయి. నిజమేరా, ఎన్నో జ్ఞాపకాలు. అసలు మన ఫ్రెండ్షిప్లో ఒక్కరోజైనా మనం గొడవపడేది ఉందిరా? అవసరానికి యూజ్ చేసుకునే ఫ్రెండు గల్లీకొక్కడుంటాడు. మన కష్టాన్ని ఇష్టాన్ని సంతోషాన్ని అర్థం చేసుకునే ఫ్రెండు లక్షల్లో ఒక్కడుంటాడు. అది నీలా. నిన్ను మించిన గొప్ప ఫ్రెండ్ నాకు ఈ జీవితంలో దొరకడరా. సరేగాని లగేజ్ మొత్తం సర్దుకున్నావా? ఏం మర్చిపోలేగా? అన్నీ ప్యాక్ చేసుకున్నారా? సరిగ్గా చూసుకోరా, అసలే నీకు తొందర ఎక్కువ. ఏం మర్చిపోలేగా? మా అమ్మ కూడా ఇన్నిసార్లు అడగలేదురా బాబు. ఏం మర్చిపోలేదు, కానీ నిన్ను వదిలేసి వెళ్తున్నా. నువ్వు ఆ మాట అనకరా, ఇప్పటికే లోపల పెయిన్ ఎక్కువైపోతుంది. నువ్వెప్పటికైనా సినిమా హీరో అవ్వాల్సిందే. నీకోసం నేను కథలు రాస్తూనే ఉంటా. మిస్ యూరా. సరే సరే, టైం అవుతుంది, పద. ఎప్పుడు నేనే డ్రైవ్ చేస్తా కదా, ఇదేంటి కొత్తగా? లేవు, నేను చేస్తా. నువ్వెక్కు. నేను స్టేషన్ దాకా రాలేనురా, నువ్వు వెళ్ళిపో. నాకు అర్థమైంది, నువ్వు జాగ్రత్త. మనం వెళ్ళే ప్రతి దారిలో తోడుండేవాడే ఫ్రెండ్. ఇంట్లో అమ్మా నాన్నతో కన్నా ఎక్కువ జీవితం గడిపేది ఒక్క స్నేహితుడితో మాత్రమే. స్కూల్ లైఫ్లో అయినా కాలేజ్ లైఫ్లో అయినా చివరిదాకా మనం వెళ్ళే ప్రతి దారిలో ఉండేవాడే ఫ్రెండ్. సూర్యుడు లేకుండా పగలుండొచ్చు, చంద్రుడు లేకుండా రాత్రి కూడా ఉండొచ్చు, లవర్ లేకుండా ఎవరైనా ఉండొచ్చు. ఈ ప్రపంచంలో ఫ్రెండ్ లేకుండా ఎవ్వడూ ఉండలేరు. ఫ్రెండ్షిప్ ఈజ్ ద బెస్ట్ ఫీలింగ్ ఇన్ వరల్డ్.